ఎక్సెల్లో ఈ విధంగా మనం డిజిటల్ క్లాక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో డైరెక్ట్ లైవ్లో చూడబోతున్నాం. సో చూడండి ఇలా ఎలా ప్రిపేర్ చేయాలని. సో ముందుగా మనం ఇక్కడ ఈ ఎక్సెల్ను మినిమైజ్ చేసేస్తున్నా, కొత్త ఎక్సెల్ని ఓపెన్ చేస్తున్నాను. సో స్టార్ట్ బటన్ ఆర్ ప్రెస్ చేసినప్పుడు మనకు రన్ బాక్స్ వస్తుంది చూడండి ఇలా. సో ఇక్కడ ఈఎక్స్ఎల్ ఎక్సెల్ అని టైప్ చేసి నేను డైరెక్ట్గా ఓకే అని టైప్ చేస్తున్నాను. ఓకే అనగానే మనకు ఎక్సెల్ విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను జూమ్ చేసుకుంటున్నాను. సో మనకు కనబడాలి కాబట్టి సో ఇక్కడ కింద ఆప్షన్ ఉంది చూడండి. సో దాని ద్వారా లేదంటే మౌస్ స్క్రోల్ చేయడం ద్వారా జూమ్ చేస్తున్నాను. సో జూమ్ చేశాను ఇక్కడికి చూడండి. సో ఇలా జూమ్ చేశాను. ఇక్కడ B2 సెల్ దగ్గర మౌస్ పెట్టాను. సో ఇక్కడ NOW బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ కొట్టండి, ఫంక్షన్ ఫార్ములా కొట్టండి, ఎంటర్ కొట్టండి. మనకు టుడే డేటు టైం ఫార్మాట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్ ఉంది కదా, ఫార్మాట్లోకి వెళ్ళండి. కింద ఫార్మాట్ సెల్స్ ఉంటుంది. లేదంటే కీబోర్డ్ మీద Ctrl+1 ప్రెస్ చేసినా సరే మనకు ఫార్మాట్ సెల్స్ సంబంధించిన ఈ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. Ctrl+1 ప్రెస్ చేసినా వస్తుంది, ఫార్మాట్లోకి వెళ్ళి ఫార్మాట్ సెల్స్ వెళ్ళినా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో టైం అనే ఫార్మాట్ను సెలెక్ట్ చేయండి కేటగిరీలో. సో టైం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సైడ్ మనకు టైం ఫార్మాట్ చూపిస్తుంది. ఇందులో 1:30:55 ఇది ఉందిగా PM. సో ఇలా చూపించే టైం ఫార్మాట్ సెలెక్ట్ చేయండి, ఓకే అనండి. సో ఓకే అనగానే ఇక్కడ మనకు డేట్ ఫార్మాట్ పోయి ఓన్లీ టైం ఫార్మాట్ కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ పైనకి వెళ్ళని ఇక్కడ షేడింగ్ కలర్ ఉంది చూడండి. ఇక్కడ షేడింగ్ కలర్ క్లిక్ చేస్తున్నాను. సో కలర్స్ వచ్చినాయి. ఇలా మనకు కావాల్సిన కలర్ ఏదైతుందో ఆ కలర్ క్లిక్ చేసుకోండి. సో అక్కడ ఫాంట్ సైజ్ ఉంది చూడండి, క్లిక్ చేసుకోండి, ఫాంట్ సైజ్ పెరుగుతుంది రైట్. సో అలాగే ఇక్కడ బోల్డ్ క్లిక్ చేయండి, థిక్ వస్తుంది. సో సెంటర్కి పెట్టండి, సెంటర్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మీకు డిజిటల్ క్లాక్ అని కనబడాలి అనుకున్నప్పుడు సో 3 సెల్స్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ మెర్జ్ అన్నాను. సో అలాగే షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ సెలెక్ట్ చేశాను చూడండి. సో ఇక్కడ నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను డిజిటల్ క్లాక్ అని చూడండి, డిజిటల్ క్లాక్ అని టైప్ చేశాను. సో ఇక్కడ టైప్ చేశాను, బట్ ఇక్కడ మన టెక్స్ట్ కనబడతలేదు. సో సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంది కానీ ఫాంట్ స్టైల్లోకి వెళ్ళండి. ఇక్కడ వైట్ కలర్ టెక్స్ట్ వైట్ కలర్ మీద క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా వైట్ కలర్కి వచ్చింది చూశారు కదా. సో ఇప్పుడు మనకు టైం ఫార్మాట్ నడవాలి కాబట్టి ఇప్పుడు ఈ సెల్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ షీట్ నేమ్ ఉందిగా, ఈ షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వ్యూ కోడ్ అని వస్తుంది చూడండి. సో వ్యూ కోడ్ మీద క్లిక్ చేయండి. వ్యూ కోడ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బుక్ 2 అని ఉంది కదా, ఈ షీట్ 1 అని ఇది క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్సెట్ ఆప్షన్ చూడండి, ఇన్సెట్లోకి వెళ్ళండి. ఇక్కడ మాడ్యూల్ ఆప్షన్ ఉంటుంది, మాడ్యూల్లోకి వెళ్ళండి. సో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేసే కోడ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఫార్మాట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి, సబ్ బ్రాకెట్ ఓపెన్ డిజిటల్ క్లాక్ ఇచ్చాను. సో ఇప్పుడు ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ ఈ సబ్ అనే ఫంక్షన్ అనేది ఓపెన్ అవ్వండి చూడండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను మళ్ళీ రేంజ్, ఓకే. సో రేంజ్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఇన్వెంటెడ్ కామర్స్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు చూడండి. సో ఇందులో ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే కొడుతున్నామో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ ఎక్సెల్లో మనం ఇప్పుడు టైప్ చేసాను చూసారా టైప్, ఓకే టైం. సో ఇక్కడ మనకి ఏ సెల్లో ఉంది, B2 సెల్లో ఉంది కదా. సో ఈ B2 సెల్ చూడండి, ఇక్కడ B2 సెల్, B కాలం సెకండ్ రో, ఓకే. ఈ B2 సెల్లో ఉంది చూసారు కదా. సో ఈ B2 సెల్లో ఉన్నది కాబట్టి ఆ సెల్ నేమ్ అక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో B, ఓకే 2. సో ఇన్వెంటెడ్ కామర్స్ మళ్ళీ క్లోజ్ చేయండి, కామా. సో ఇక్కడ వాల్యూ అని ఇచ్చేసేయండి. సో ఈజ్ ఈక్వల్ నౌ అని ప్రొవైడ్ చేయండి, ఓకే. నవ్ అని ప్రొవైడ్ చేసేయండి. సో ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు అప్లికేషన్ డాట్ ఆన్ టైం, ఓకే. సో స్పేస్ ఇవ్వండి, నౌ ప్లస్ రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు సో ఇంతకుముందు మనకు సో ఆ టైం ఫార్మాట్తో ఇది మెన్షన్ కావాలి కాబట్టి చూడండి టైం వాల్యూని ఇవ్వండి, టైం వాల్యూ, ఓకే. ఎలా బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఇన్వెంటెడ్ కామర్స్ ఇవ్వండి. సో అవర్స్ 00:00 మినిట్స్ 01 సెకండ్ ఫార్మాట్, 1 సెకండ్ నుంచి ఫార్మాట్ అవుతుంది. సో క్లోజ్ చేయండి ఇన్వెంటెడ్ కామర్స్. సో బ్రాకెట్ క్లోజ్ చేయండి రైట్. సో కామా. సో మళ్ళీ ఇన్వెంటెడ్ కామర్స్లో డిజిటల్ క్లాక్ పైన మన ఈ సబ్ ఫార్మాట్ సంబంధించి డిజిటల్ క్లాక్ కదా. సో డిజిటల్ క్లాక్ అని
అక్కడ పైన ఎలా అయితే ఇచ్చామో అదే ఇక్కడ ఇచ్చేసేయండి డిజిటల్ క్లాక్ అని. సో మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ అని క్లోజ్ చేయండి. ఓకే, ఎంటర్ కొట్టండి. సో అయిపోయింది కదా. సో ఇప్పుడు F5 ప్రెస్ చేయండి. సో ఈ ఫంక్షన్ మనకు రన్ అవుతుంది. ప్రెస్ F5 కొట్టాలి, మనకు ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయండి. ఆటోమేటిక్గా వ్యూ కోడ్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ టైం అనేది రన్ కావడం చూడవచ్చు. చూశారు కదా. సో ఈ కోడ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు సో చూడండి. సో దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని చూడాలి అనుకున్నప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న నోటిఫికేషన్ సింబల్, గంట సింబల్ను సెలెక్ట్ చేసుకోండి. మనం చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం జరుగుతుంది. ఓకే.